అందరికీ నమస్కారం. తెలుగు డిజి9కు స్వాగతం. ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 12 గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ శిక్ష అమలు చేసే విధానానికి సంబంధించిన పరిమితులు అంటే లిమిటేషన్స్ గురించి చెప్తుంది. అంటే కోర్టు శిక్ష విధించినప్పుడు ఎంతకాలం నిర్బంధం కొనసాగాలి, మధ్యలో ఎంత విరామం ఉండాలి అనే నియమాలను ఇది నిర్ణయిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 12 గురించి వివరంగా చెప్పాలంటే 1. ఒకేసారి విధించే శిక్ష 14 రోజులు మించకూడదు. అంటే ఒక వ్యక్తిని ఒకేసారి 2 వారాల కంటే ఎక్కువ నిర్బంధించరాదు. శిక్షలు అమలు చేసినప్పుడు ప్రతి నిర్బంధం మధ్యలో తగినంత విరామం ఉండాలి. ఒక వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష పడితే ఒక్కసారి గరిష్టంగా 7 రోజులు మాత్రమే నిర్బంధం చేయాలి. మిగతా రోజుల్లో మధ్యలో విరామాలు తప్పనిసరి. ఆ విరామాలు పై చెప్పిన పరిమితుల కంటే తక్కువగా ఉండకూడదు. ఇలా బిఎన్ఎస్ సెక్షన్ 12 మనము తెలుసుకోవలసింది ఏమిటంటే కోర్టు శిక్ష విధించినప్పుడు ఒకేసారి ఎక్కువ కాలం నిర్బంధం చెయ్యరాదు. శిక్ష అమలు చేసే సమయంలో తగిన విరామాలు ఉండాలి. అంటే నేరానికి తగిన శిక్ష అమలవుతూ కూడా మనిషి శారీరక, మానసిక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పరిమితులు పెట్టబడ్డాయి. మరిన్ని లీగల్ వివరాలను తెలుసుకోవాలంటే తెలుగు డిజి9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.